చేరండి. ఈ కార్యక్రమాన్ని మన స్థానిక పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజల యువకుల రక్షణార్థం చేసినటువంటి ర్యాలీ కార్యక్రమానికి అన్నిటికీ కేంద్రం తల. నీ కాలు పనిచేయాలన్నా ఇక్కడ లోపల ఉన్నటువంటి నరాలు మన వెంట్రుకలకు సన్నం ఉంటాయి, అందులో రక్త ప్రసారం అవుతుంటుంది. నీ కాలు కదలపాలన్నా ఇక్కడ రక్త ప్రసారం కావాలి, నువ్వు మాట్లాడాలన్నా రక్త ప్రసారం కావాలి, చూపాలన్నా కళ్ళు చూడాలన్నా రక్త ప్రసారం కావాలి, చేతి లేపాలన్నా ఇక్కడ కావాలి, వేలు కదుల్చాలన్నా అక్కడ కావాలి. ప్రతి దానికి కేంద్రం తల మీద నర్వ్స్. ఆ నర్వ్స్ చితికిపోయినాయి అనుకోండి, రక్తం చితికింది అనుకోండి, మొత్తం రక్తవంతం లోపల స్ప్రెడ్ అవుతుంది, మనిషి కోవలు కలిగిపోతాడు, మాట బంద్ అవుతుంది, కాలు చేతులు పడిపోతాయి, చూపు పోతుంది, నరక యాతన ఉంటుంది. చూస్తాగా దవాఖానలో ఆ బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు పడని యాతన ఉండదు. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు, ఆస్తులు అమ్ముకుంటారు, బంగారం అమ్ముకుంటారు, అప్పుల పాలవుతారు. చివరికి బతికినా ఒకవేళ 1%, 1-2% బతికినా అది బతుకు. ఏది చేసినా మన ప్రాణం కోసమే. ఒక్కరు గుర్తు పెట్టుకోండి, ఎవరైనా కానీ మన తర్వాత మన పిల్లలకి ఎవడు చూడరు. అన్న చూడడు, తమ్ముడు చూడడు, అక్క చూడడు, చెల్లెలు చూడది. కేవలం సానుభూతి వ్యక్తపరుస్తారు తప్పితే వీరి జీవితాంతం వాళ్ళ జీవితం అగాధం అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన పిల్లలకు జాగ్రత్తగా, మన తమ్ములకు, అన్నలకు, కుటుంబ సభ్యులకు ఈ విషయం పట్ల అవగాహన కలిగించాలి. నేను పోలీసు వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా మీకు ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘిస్తే ఫైన్ వేయండి, ఫైన్ వేస్తేనే కంట్రోల్గా వస్తుంది. కాబట్టి ఇవన్నీ నిబంధనలు మనం పాటించినట్టయితే ప్రమాదాలు తగ్గించగలుగుతాం. అదే విషయాన్ని గుర్తుంచుకోవడానికి, చెప్పడానికి ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.